ప్రపంచంలోనే ఏకశిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాస దేవాలయం. ఎల్లోరా గ్రామము మహారాష్ట్రలో ఔరంగాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాన్యుమెంటల్ గుహలో ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తూ చరణధారి కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు మరియు సన్యాశ్రమాలు 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దము మధ్యలో నిర్మించబడ్డవి. మొదటి 12 గుహలు బౌద్ధ మతానికి చెందినవి. వీటి నిర్మాణం కాలం క్రీస్తుపూర్వం 600 నుంచి 800 మధ్య ఉంటుంది. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలు, పౌరాణిక కథలను తెలుపుతాయి. వీటి నిర్మాణ కాలం క్రీస్తుపూర్వం 600 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 30 నుండి 34 గుహల వరకు జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం క్రీస్తుపూర్వం 800 నుండి 1000. ఈ గుహలన్నీ పక్కపక్కన ఉండి ఆ కాలపు పరమత సహనాన్ని చాటి చెబుతున్నాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కిలోమీటర్లు. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి. ఇందులో బౌద్ధ చైత్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి. 3 మతాల భావ సంగమం ఇది. ఎల్లోరాని అక్కడి స్థానికులు వేరులిని అని పిలుస్తారు. టెక్నాలజీ పెరిగిపోయింది. ఆధునిక టెక్నాలజీతో అసాధ్యం కానిది ఏదీ లేదు అనుకుంటూ ఉంటాం. కానీ ప్రపంచంలో మానవ మేధస్సుకు అద్భుతాలు అనేకం. ఆ కాలంలో అవి ఎలా సాధ్యమయ్యాయో ఇప్పటికీ అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయాయి. ఏ దేవాలయమైనా మామూలుగా భూమిలో నుండి పునాదులతో ప్రారంభిస్తారు, కానీ ఈ ఆలయాన్ని మాత్రం శిఖరాగ్రం నుండి ప్రారంభించారు. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో 757 నుండి 773 మధ్య ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇంజనీరింగ్ నైపుణ్యానికి, భారతీయ శిల్పకళా సంపదకు తిరుగులేనిది ఈ ఆలయం. పైనుండి చూస్తే ఒక ఎక్స్ సింబల్లా కనిపిస్తుంది. ఇది కైలాస పర్వతానికి ప్రతీకగా భావిస్తారు. ఇక్కడ పరమశివుడు ఒకే రాతితో చెక్కబడటం అత్యంత అద్భుతంగా ఉంటుంది. తడిగా ఉన్న ఇసుకతో ఇళ్ళు, గోపురాలు కట్టడం, ఇసుకను గోపురంగా చేర్చి లోపల కాలిని గాని, చేతిని గాని లేదా వస్తువునో గాని ఉంచి వాటిని మెల్లగా వెనక్కు తీసి అక్కడి ఇసుకను తొలగించి ద్వార మార్గాలు ఏర్పాటు చేస్తే గుహలా ఏర్పడుతుంది. సరిగ్గా అలాగే కొండలను తొలిచి శిల్పులు గుహాలయాలను నిర్మించారు. భారతదేశంలో శిలలను తొలిచే విధానం దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆరంభమైంది. ఎల్లోరా గుహలన్నింటిలో మొదటి గుహ చాలా ప్రాచీనమైనది. రెండో గుహ శిల్పకళతో కూడిన ఒక చైతన్యశాలగా ఉంటుంది. దీనిలో బుద్ధుడి గురించిన వివిధ మూర్తులు, బోధిసత్వుని మూర్తులు ఉన్నాయి. మొదట కొండల నుంచి ఏ భాగాన్ని ఏ ఆకారంలో తొలగించాలో గుర్తుగా గీతలు గీసుకునేవారు. ఆ తర్వాత తొలచడం ప్రారంభించేవారు. మొదట పైకప్పు భాగం నుంచి తొలుచుకుంటూ కింది భాగానికి వచ్చేవారు. దీనిపై కప్పు పెద్ద పెద్ద 12 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఈ గుహ గర్భాలయంలో సింహాసనాసీనుడై ఉన్న బుద్ధుని విగ్రహం ఉంది. ఈ శిల్ప విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది. ప్రపంచంలోనే ఏకశిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాస దేవాలయం. మరి దీనిని 8వ శతాబ్దంలో నిర్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం అనేది ఒక అద్భుతంలా, కొండని మలచిన విధానంగా, మలచిన తీరు మాటల్లో చెప్పలేం. మధ్యలో ఉన్న స్తంభం పైనుండి క్రింది వరకు ఖచ్చితమైన ఆకారంలో చెక్కడం అనేది జరిగిన అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. 4 లక్షల క్వింటాల్ టన్నుల రాళ్లను తొలగించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించాలంటే సుమారు 1000 సంవత్సరాల పైనే పడుతుంది. అప్పటికి ఈ ఆలయం ఈ విధంగా ఖచ్చితమైన పరిమాణాలతో ఇంత అద్భుతంగా నిర్మించే అవకాశాలే ఉండకపోవచ్చు. కానీ 8వ శతాబ్దంలో కేవలం 18 సంవత్సరాలు ఈ ఆలయాన్ని నిర్మించిన తీరు అసలు ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఇది ఎలా సాధ్యమైంది? ఔరంగజేబ్ అనేక హిందూ ఆలయాలను నాశనం చేశాడు. ఆ క్రమంలో భాగంగా ఈ ఆలయాలను కూడా నాశనం చేయాలని 1000 మందిని పంపించాడు. వారు విశ్రాంతి లేకుండా 3 సంవత్సరాల పాటు ఎంతో ప్రయత్నించినప్పటికీ కొంతమేరకు కొన్ని శిల్పాలను మాత్రమే నాశనం చేయగలిగారు తప్ప ఆలయాలను ఏమీ చేయలేకపోయారు. మరి ఇంత అద్భుతమైన ఆలయాన్ని ఎవరు కట్టారో, ఎలా కట్టారో తెలియదు.
ఆ అద్భుతం వెనుకున్న రహస్యం ఏమిటో ఇప్పటికీ అర్థం కాలేదు. మరి మానవుడు ఈ ఆలయాన్ని నిర్మించాలన్నా, నాశనం చెయ్యాలన్నా ఇప్పట్లో సాధ్యం కాదేమో. అజంతా ఎల్లోరా గుహలు. ఈ గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాదులో అజంతా అనే గ్రామానికి సమీపంలో ఉన్నాయి. అజంతా ఎల్లోరా గుహలు బౌద్ధుల కాలంలో ఏర్పడి ఉండవచ్చునని, దాదాపు 30 వరకు ఉన్న ఈ గుహలను రాతి కొండలలో తొలిచారు. ఈ గుహలను యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. గుర్రపు నాడ ఆకారంలో ఉన్న కొండపై 56 మీటర్ల ఎత్తైన పర్వతాలలో ఈ గుహలను తొలచడం అనేది జరిగింది. ఈ గుహల విస్తీర్ణం 2 కిలోమీటర్లు. మరి మొత్తం గుహలను నిర్మించడానికి దాదాపు 500 సంవత్సరాలు పట్టి ఉండవచ్చునని భావిస్తారు. 29వ గుహ దగ్గర పైనుండి జాలువారే జలపాతం, దీనినే దారా తీర్థం అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.